ఏ పండుగైనా సరే మా ఇంట్లో పప్పుగారులైనా పూరీలైనా ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి ఖచ్చితంగా ఉంటుంది మామ స్నాక్స్ లో. పూజ కంప్లీట్ చేసేసుకొని అప్పటికప్పుడు ఒక మేకపోతుని అయితే తీసుకున్నాం అమ్మ. వేరే కథ ఉంటుంది, నైట్ ధూమ్ ధామ్ ఉంటుంది. బోనాలు వినాయక చవితి మన తెలంగాణలో నెక్స్ట్ లెవెల్ క్రేజీ ఉంటుంది మామ. హాయ్ మామ, అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా ముచ్చటేంద్ర అంటే చెంగిచెల్ల బోడుప్పల్ సైడ్ శ్రావణ మాస బోనాలు మామ. పూజ కంప్లీట్ చేసేసుకొని అప్పటికప్పుడు ఒక మేకపోతుని అయితే తీసుకున్నాం మామ. దీని కాస్ట్ వచ్చేసి 9,500. రీజనబుల్ కాదో కామెంట్ చేయండి. ఇంకా ఇంట్లో మేకపోతుని జల్త పట్టుకొని మా అన్నదమ్ములందరం కలిసి ముత్యాలమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా మళ్ళొకసారి తల్లిని నా సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ అందరు మంచిగా ఉండాలని మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసి మేకపోతుని అయితే కటింగ్ చేపించాము. వేరే కథ ఉంటుంది, నైట్ ధూమ్ ధామ్ ఉంటుంది. ఇంకా కట్ చేసిన మేకపోతును గుడి నుంచి మటన్ షాపు తీసుకొని పోయి తిత్తి తీపిచ్చి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ముక్కలు అయితే కట్ చేపించాము. మేకపోతు కాస్ట్ వచ్చేసి 9,500 మామ. 5గురం అయితే పొత్తులు ఉన్నాము. ఇలా చేసుకోవడం వల్ల మనకు తక్కువ రేటు పడుతుంది, ఎక్కువ మటన్ అనేది వస్తుంది. అండ్ దాంతో పాటు బోటి తలకాయ కూడా వస్తుంది మనకు. అండ్ అంతేకాకుండా ఫ్రెష్ మటన్ అనేది వస్తుంది. మన కళ్ళ ముందే మనకు కోసిస్తాడు మామ. అదే మటన్ షాపులలో ఎప్పుడు కోస్తాడో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వాడు ఇచ్చినట్టు మనం తీసుకోవాలి సచ్చినట్టుగా. మేము మేకపోతు తీసుకొచ్చిన 20 నిమిషాలలో ఇద్దరు కలిసి ఒక 20 నిమిషాలలో అయితే మేకపోతు అయితే కటింగ్ చేసిరు మామ. మా సైడ్ ఇలా చేసుకోవడాన్ని పోగులని అంటారు మామ. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మొత్తం 5 పోగులు అన్నమాట. ఫస్ట్ అయితే మెత్తడిది సగం బొక్కలు సగం అయితే వేసేసి ఇలా కుప్పలు అయితే పెడతారు. అన్ని ఈక్వల్ గా షేరింగ్ అయిన తర్వాత ఒక్కొక్కటి కవర్లు తీసి ఇలా ఈక్వల్ గా అయితే జోకుతారు మామ. ఒక తక్కువ ఎక్కువ అని కాకుండా అందరికి ఈక్వల్ గా వచ్చేటట్టు చేస్తారు. ఇంకా మటన్ అయితే ఈక్వల్ గా అందరికైతే షేర్ చేసారు మామ. 2,000కు 2 కేజీల 800 గ్రాములు అయితే వచ్చింది. ఇంకొక సైడ్ నుంచి మటన్ షేరింగ్ కంప్లీట్ అయిపోయింది. మా అన్న వాళ్ళ ఇంట్లో అప్పుడే బోనం ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసారు మామ. బోనాలు వినాయక చవితి మన తెలంగాణలో నెక్స్ట్ లెవెల్ క్రేజీ ఉంటుంది మామ. చిన్న పెద్ద తేడా లేకుండా మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇంకా మటన్ తీసుకొని మా ఇంటికి అయితే జెట్స్ పిల్ల పోయినా మామ. మా ఇంట్లో మాత్రం పప్పుగారుల ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా వాటిని అయితే ఒక పట్టు పట్టేశాను. ఏ పండుగైనా సరే మా ఇంట్లో పప్పుగారులైనా పూరీలైనా ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి ఖచ్చితంగా ఉంటుంది మామ స్నాక్స్ లో. ఇంకా మా ఇంట్లో కూడా బోనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు మామ. ఇంకా మా వాళ్ళందరూ కలిసి బోనాలు అయితే గుడి దగ్గరికి తీసుకోబోతున్నారు మామ. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయితే అవుతుంది. ఎండ మాత్రం పొట్టు కొడుతుంది మామ. ఇంకా మా వాళ్ళంతా చుట్టుముట్టే ఉంటారు మామ. అందుకనే ఒకటేసారి వెళ్తారన్నమాట. ఇంకా మా రూమ్ కంచి దగ్గర ఒక 500 మీటర్స్ దూరంలో గుడి అయితే ఉంటుంది. అందరం కలిసి అయితే గుడి దగ్గర పోయి మొక్కులు అయితే చెల్లించుకుంటాము. ఇంకా బోనాలు చెల్లించి ఒక గ్రూప్ ఫోటో దిగి ఎవరింటి వాళ్ళకి పోయి ఇంకా స్టార్ట్ చేయాలమ్మా నాన్ వెజ్. గోల్డ్ మ్యాన్ ఇంకా మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పప్పు గారెలు, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బాస్మతి రైస్ తోని బగార్ అయితే ప్రిపరేషన్ చేసినామమ్మ. ఆల్మోస్ట్ 2:30 అయితే అవుతుంది. చాలా ఆకలి అయితే అవుతుంది. ఇక కర్రీ టేస్ట్లు కూడా చాలా బాగున్నాయి మామ. ఒక పట్టు పట్టేశాను. 1 అవర్ స్లీప్ చేసి ఇక సాయంత్రం అయితే పోతురాజులు అయితే రెడీ అవుతున్నారు మామ. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అంతా సెట్ అయిపోయింది.
my god, clown.